ఆలూరు నియోజకవర్గంలో పలు మండలాల్లోనే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విరూపాక్షి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలకు కండువాలను కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడమే లక్ష్యమని, తన మద్దతు కోరిన ప్రతి కార్యకర్తకు బాసటగా ఉంటానంటున్న ఆలూరు వైసీపీ అభ్యర్థి విరూపాక్షితో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీ చేరికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విరూపాక్షి గారు ఆలూరు పట్టణంలోనే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ప్రస్తుతం విరూపాక్షి గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది? ఉండే వాళ్ళంతా ఖాళీ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పున్నారు. ఎందుకంటే జగనన్న ఇచ్చిన మాట తప్పుడు, అందుకోసమే ఈరోజు అందరూ కలిసి జగనన్నకే పని చేయాలనే విధంగా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఎక్కడ చూసినా ఊర్లు ఖాళీ అయ్యి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారు. ఎందుకంటే జగనన్న ఏదన్నా అనుకున్నది సాధిస్తారు కాబట్టి చెప్పిన మాట, ఆయన ఇచ్చిన మాట తప్పకుండా 19 నుంచి 24 వరకు ఆయన ఏమో చెప్పినాడో అదే చెప్పిందంతా 99% సంక్షేమ పథకాలు అయితేనేమి ఏదైనా చెప్పినా కానీ ప్రతి ఒక్క మాట చెల్లించినాడు. కాబట్టే ఈరోజు ఆయన మీద నమ్మకంతో ఆయన అయితే ఖచ్చితంగా పని చేస్తాడు అనే విధంగానే ఈరోజు అందరూ మన ఊర్లో పెద్ద మొత్తము మన అరికేరు గ్రామం అయితేనే, ముద్దురుమ గ్రామం అయితేనే, అన్ని గ్రామాలు చెప్పుకుంటూ పోతే మొత్తం అన్ని మండలాల్లో ఈరోజు మనకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి మొత్తం ఊర్లే ఖాళీ అయిపోయి మనకి పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మన పార్టీలో చేరిన దానికి అదేవిధంగా మొన్ననే మన మల్లికార్జున చౌదరి మామ మన జగనంతో కలిసి వచ్చినారు. అదేవిధంగా మన మసాలా పద్మజక్క కానీ మన కాంగ్రెస్ పార్టీలో చేరింది. అదేవిధంగా మన శశికళమ్మక్క కానీ మొన్ననే జగనన్నని ఏదైనా చెప్తే ఆయన చేస్తాడనే విధంగా బీసీ సామాజిక చెందిన మన శశికళమ్మక్క కానీ ఈరోజు మన పార్టీలో చేరింది. ఎందుకంటే ఆ రోజు అక్కకేమో అంత బాగలేదని రాలేదు. రోజు లేదంటే వచ్చేది. ఎందుకంటే మన జగనన్న ఏదన్నా కానీ చేస్తాడనే విధంగా నమ్మి మన వైకుంఠం మల్లికార్జున మామ ఎన్నో ఏళ్ళ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన శ్రీరామ్ తాత కానీ ఎప్పటి నుంచో మన టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆయన టీడీపీలో ఉన్నాడు. ఈరోజు వాళ్ళు అసలు వాళ్ళ కుటుంబానికి ఏం చేయలేదు కాబట్టి ఈరోజు జగనన్న దగ్గర చేరి కండువ కప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయన మనస్తాపం చెందే మన జగనన్న దగ్గర చేరిన జగనన్న ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఆ రోజు మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడిన మల్లికార్జున మామతో నీకేమైనా ఏదైనా న్యాయం చేస్తానని ఆయన మాట్లాడి వినండి మీరు. ఎందుకంటే నేను చెప్పే పని ఆయన మాట్లాడినండి. ఎందుకంటే ఈరోజు మనకి ఇంతమంది చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది. మీ అందరు చేరిన దానికి అందరికీ నేను సమన్వయం చేస్తాను. ఏదైనా కానీ ఆ ఊర్లో మన హరికేర్ గ్రామంలో అంతా వార్ వన్ సైడ్ అయింది. పాతోళ్ళకి అని చెప్తున్నాను, అందరూ కలిసిమెలిసి అందరూ ఒకటే కుటుంబంలా ఉండాలని చెప్తున్నాను. వర్గ విభేదాలు లేకుండా మనమంతా తల్లిపిల్లలక మనం ఏదైనా ఒకే కుటుంబం ఎట్లుంటామో అలాగే ఉండాలని ఏదన్నా చేసినా కానీ ఖచ్చితంగా మీరు వేదావతి కానీ అందరు చాలామంది పెద్దలు వేదావతి అయిపోతే మన ఆలూరు మండలం కానీ అదేవిధంగా మన ఆస్వర మండలం కానీ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ తాగునీటి సమస్య పోవాలంటే మన వేదావతి వస్తేనే ఖచ్చితంగా మన తాగునీటి సమస్య తీరుతుంది. అదేవిధంగా సాగునీటి కానీ కొంచెం అభివృద్ధి చెందుతుందని చెప్తాము. మన జగన్ వచ్చినప్పుడు అదే మాటే అందరూ కలిసి అడిగి ఆయనతో మాట ఇప్పించుకొని ఆ వేదావతి ప్రాజెక్టు అయిపోవటాలని మీ అందరి సమక్షంలోనే జగన్తో చెప్పించి ఆ రోజు మన వేదావతి ప్రాజెక్టు అయిపోవాలని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకంతోనే టీడీపీ నేతలంతా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నారని, కేవలం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఫలాలు అందాలంటే సముచితమైన నాయకుడు ఉండాలని, ఆ నాయకుడే విరూపాక్షి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర నాయకులు కూడా చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు నుంచి.